76-77 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇన్నాళ్ళ పాటు కూడా భగత్ సింగ్ ఈ రోజుకి భారతదేశ ప్రజల్లో గుర్తుండటం ఆయన త్యాగనిరతి, పోరాట పటిమ, పరాయి పాలనని తరిమికొట్టి ఇక్కడ స్వదేశీ పాలనని స్థాపించడం కోసం చేసినటువంటి త్యాగనిరతి ఏదైతే ఉందో అది ఈ రోజుకి మన యువతకి, మొత్తం భారత ప్రజానీకానికి ఆదర్శప్రాయమైంది. భగత్ సింగ్ అని, రాజగురు, సుఖదేవ్ ఇటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగం ఈ దేశం మతోన్మాదుల పాలిట వరంగా మారకూడదని, కార్పొరేట్ శక్తుల పరం కాకూడదని, భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు సుఖశాంతులతో బ్రతకాలనేటువంటి ఒక సమాజం కోసం వారు చేసిన త్యాగనిరతి ఈరోజు వాటన్నిటికీ తిలోదకాలిస్తూ బీజేపీ భారతదేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టే పద్ధతిలో, లేదు కార్పొరేట్ శక్తుల పరం చేసే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్షల్ని, స్వాతంత్ర ఫలాల్ని అదానీ, అంబానీలకు కట్టబెడతా ఉంది. అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టు పెడతా ఉంది. ఇటువంటి వాటికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు పోరాడాల్సినటువంటి అవసరం వచ్చింది. మనందరం చూస్తూ ఉన్నాం. సాయిబాబా గారు పార్కిన్సన్ వ్యాధితో బాధపడే వ్యక్తి. ఆయన్ని 10 సంవత్సరాల చీకటి కొట్టులో పెట్టింది బీజేపీ. నిజంగా ఆయన చేసినటువంటి తప్పేంటి? బీజేపీ పాలన ఈ దేశానికి అనర్థం. రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం, అన్ని వర్గాల ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. రెండో వైపు మతోన్మాదం విచ్చలవిడిగా పెరుగుతూ ఉంది. ఈ దేశం మతోన్మాదుల వల్ల చీలికలు పీలికలుగా మారిపోయి ప్రజల యొక్క స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు మొత్తం బూడిదైపోయేటువంటి పరిస్థితి రాబోతుంది. ఇటువంటి విధానాలు ఆపమన్నందుకే ఆయన జైల్లో పెట్టారు. అనేక మందిని ప్రాణాలు తీసినటువంటి చరిత్ర మనం చూసాం. ఈరోజు అంత దుర్మార్గానికి తెగించింది బీజేపీ. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన టైంలో సిఐఏని ముందుకు తీసుకొచ్చి దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ముస్లింల మీద దాడిని వెచ్చలవిడిగా చేయడానికి ఉపయోగపెట్టుకుంటా ఉంది. మీడియా పాత్ర చూస్తే స్వాతంత్ర్యం సందర్భంగా మీడియా కీలకమైన పాత్ర వహించారు. కానీ ఈరోజు మీడియా మొత్తం కూడా అధికార పార్టీకి, కార్పొరేట్ శక్తుల వశమైపోయి ఈ దేశం ఏం జరుగుతుంది, ఈ దేశం ఎడిపోతుంది అనేటువంటి విచక్షణ లేకుండా మతోన్మాదులకి వత్తాసుగా, ఈ దేశాన్ని చీల్చడానికి ఉపయోగపడే రాజకీయాలకు వత్తాసుగా మారుతూ ఉంది. ఈ మీడియా కూడా ఈ రకమైనటువంటి కుట్రల్లో భాగంగా మారటం మొత్తం మన ప్రజలకి, అట్లాగే అభ్యుదయవాదులకి ఇది అనర్థదాయకం. అవన్నీ ఇటువంటి సందర్భంలో త్వరలో జరగబోతున్నటువంటి 2024 ఎన్నికల్లో ఈ దేశాన్ని సర్వనాశనం చేసి కార్పొరేట్ శక్తుల పరం చేస్తున్నటువంటి, మతోన్మాదం పేరుతో ప్రజల మధ్య చీలికలు తెస్తున్నటువంటి బీజేపీని ఓడించాలి. ఆ బీజేపీకి తైనాతీలుగా మారి భుజాల మీదకి ఎత్తుకొని మోస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీలను కూడా గెలిపించడం అంటే బీజేపీని గెలిపించడం. బీజేపీ గెలవడం అంటే ఈ దేశం కుల కొట్లాట్లకి, మత కొట్లాట్లకి వేదికగా మారటం, సామ్రాజ్యవాదులకి మళ్ళీ తిరిగి దాసోహం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా అభ్యుదయవాదుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని, లౌకిక శక్తుల్ని, వామపక్షవాదుల్ని గెలిపించే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.